శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కావటం లేదంటూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. ఇవాళ టెక్కల వైసీపీ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడైన భారం మోపిందని చెప్పారు. నెల 27న విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడుని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సిద్ధమవ్వాల్సిందిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వినయపూర్వకంగా తెలుగుదేశం ఏనాడు కూడా ఈ జిల్లాకి ఒక్క మంచి పని చేయలేదు, ఒక్క శాశ్వతమైన పని చేయలేదు, చేయడానికి ఏనాడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే కుటుంబం కేవలము చంద్రబాబు నాయుడు అడుగులకి మడుగులొత్తడానికి పనికొస్తుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఈవేళ అమరావతి తొత్తుగా ఉన్నందుకు ఒకింటిలో కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఇచ్చారు. ఆ మంత్రి పదవుల్ని వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఏనాడు కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఒక ప్రయత్నం చేయట్లేదు. మేము అడుగుతున్న ప్రజల తరఫున మీకు దమ్ముంటే ఎక్కడైనా ఏ సమావేశంలో కానీ మీకు దమ్ముంటే మీరు మేము పని చేశామని చెప్పి ఈ జిల్లాకి మేలు జరిగే విధంగా శాశ్వతమైన పని చేశామని చెప్పి చెప్పండి అని చెప్పి చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో రిమ్స్ హాస్పిటల్, అంబేద్కర్ యూనివర్సిటీ, వంశధార ఫేజ్ 2 ఇచ్చి ఈ జిల్లా ప్రజలకి అమలు చేసిన నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి. మళ్ళీ ఆయన తండ్రిగా జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షతోనే వైజాగ్ ని క్యాపిటల్ చేస్తానని చెప్పారు. వంశధార పైన లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి రాజశేఖర రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గాని ఈ జిల్లాకు చేశారని వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా వైఎస్ఆర్ పార్టీ